ఒగ్గు ఉస్తాద్ రవి గారు, ఉస్తాద్ రాజ్ కుమార్ గారు, తెలంగాణ కళారత్నాల్లో అగ్రపథాన ఉన్నారు వీళ్ళిద్దరు. ఉస్తాద్ వీళ్ళిద్దరు. మా తెలంగాణ కళారత్నాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. సార్, యాక్చువల్గా టెక్నికల్గా మనకు మాధ్యమాలు అనేటివి మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామనే దాని మీద చాలామంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. కానీ మా ఏడి గారిని చూసిన తర్వాత మొట్టమొదటిసారి అరే సెల్ ఫోన్ను ఇంత గొప్పగా ఉపయోగించి చాలా కింది స్థాయి అంటే పల్లె స్థాయిలో ఉన్నటువంటి వృత్తి కళారూపాలను కావచ్చు, లేకపోతే జానపదాలను కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రపంచానికి చూపించేటువంటి గొప్ప ఆలోచన ఏదైతే వచ్చిందో నిజంగా శిరస్సు వంచి క్షణార్థులు సార్ మీకు. దాని ద్వారా ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక 3-4 ఏళ్ళు అయిపోయినాయి సార్. 340 అయింది. ఓ గ్రేట్ సార్. అవి నాకు తెలిసి మీరు 10,000 పైచిలకు వీడియోలు చేయాలి చాలామందికి. సరే, ఎందుకంటే మనం చేసే ప్రయత్నం మనం చేసే తక్కింది మిగిలింది ఏమైనా ఉంటే భగవంతుడు చూస్తారని నాకు ఒక నమ్మకం. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఏ కళాకారుడైనా, ఎందుకంటే ఒక కళాకారుని ఆదరించి నీకు ఏదైనా అవకాశం రావాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో చాలా గొప్ప కృషి సార్. దాన్ని అంటే ఎక్కువగా నేను పొగడడం కాదు, కానీ ఉన్న విషయాన్ని సూటిగా చెప్తున్నాను. ఇట్లాంటి ఆలోచన మీరు అప్పీల్ చేయండి. కళాకారులు ఇది లోపల నమోదుగా చేసుకోవాల్సింది కానీ అప్పీల్ చేయండి. కళాకారులరా, మీరు మన ఏడీ గారు, మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది అఫీషియల్గా చేయట్లేదు సార్. మీ ప్యాషనే. బట్ ఏంటంటే మీ హోదా అంత హోదా ఉండి కూడా మీరు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా కళాకారుల యొక్క శ్రేయస్సును, కళాకారుల యొక్క సంక్షేమాన్ని తీసుకువచ్చుకొని ఇంత గొప్ప కార్యక్రమం చేస్తారు. యాజ్ ఏ రఘునందన్ గారిలాగా కావట్లేదు, ఒక ఏడీ హోదాలో ఉండి కూడా మీరు ఇంత చిన్న పనినైనా పెద్ద పనిగా చేస్తున్నారు చూడు. సంకల్పం పెద్ద యజ్ఞాలకే చేస్తున్నారు చూడు. మీరు క్షణార్థులు కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటూ ఏమో చెప్పలేం ఎక్కడి నుండి ఏ అవకాశం ఏ విధంగా వస్తుందో చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నమోదు చేసుకోండి. సార్కు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.